హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వడివడిగా ఫినాలే వీక్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో 10 వారాలను పూర్తి చేసుకోబోతుంది ఈ వారంతో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ పలు రకాల సూచనలు సలహాలు ఇస్తూనే కొందరిపై ఫుల్ సీరియస్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలతో మాట్లాడుతూ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు నాగార్జున. ఈ వారం బిగ్ బాస్ నీకు కింగ్ అయ్యే అవకాశం డైరెక్ట్గా ఇచ్చాడు. దీంతో కింగ్ అయ్యి నువ్వు ఆ కింగ్ ప్లేస్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. టాస్క్లో ఆడాలి అనే ఒక్కసారి కూడా నీలో ఆ సంకల్పాన్ని నేను చూడలేదు. డిమాండ్ను చూడు, ఏదైనా కానీ టాస్క్ ఓడామా గెలిచామా అన్నది కాదు, ప్రతి టాస్క్ కూడా ఆడాలి అనే కసి నాకు చాలా కనిపిస్తుంది. కానీ నీలో ఆ కసి లేదు కళ్యాణ్ అంటూ చెప్పడంతో, సార్ నేను టాస్క్ ఆడాను అంటే నువ్వు మొదటి టాస్క్లో ఆడే అవకాశం వచ్చినా కూడా కొంచెం భయంతో వెనుకడుగు వేసి దివ్యాను పంపించేశావు. ఆ టాస్క్ నువ్వు ఆడింటే ఎంత బాగుండేది, నువ్వు ఒకవేళ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండేవి ఆ టాస్క్ నువ్వు ఆడింటే అంటే అది మాత్రం కరెక్ట్ సార్ అంటూ చెప్పడంతో, ఇప్పుడు చెప్తే సరిపోదు కళ్యాణ్, అప్పుడు సమయానుసారం నిర్ణయం తీసుకున్నవాడే విన్నర్గా నిలుస్తాడు ఈ సీజన్లో అంటూ చెప్పడంతో, కళ్యాణ్ తప్పకుండా సార్ ఇకపై నా తప్పులని సరిదిద్దుకుంటాను అంటే, మీరు ఇంకా సరిదిద్దుకునే సమయంలోనే ఉంటే ఈ సీజన్ ముగిసి మీ ఇంట్లోకి వెళ్ళి అందరూ తప్పులు సరిదిద్దుకోవాలి అంటూ హెచ్చరికలైతే జారీ చేశాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి. కింగ్గా నువ్వు ఉన్నంతసేపు మంచిగా కామెడీ పండించావు. నీకు వచ్చినంతలో కామెడీ చేస్తూ అందరినీ అలరించడానికి ప్రయత్నం చేశావు. అలాగే ఒక రాజుగా ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మంచిగా దాన్ని ఫాలో అయ్యి సింక్లో చేశావు అంటూ చెప్పడంతో క్లాప్స్ అయితే పడ్డాయి కళ్యాణ్కి. ఇక ఆ తర్వాత తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన మాటలపై నాగార్జున మాట్లాడుతూ, ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యావు, ఏమైంది అని అడిగితే, సార్ నాకి మా అమ్మా నాన్నలతో చిన్నప్పటి నుంచి కొంచెం దూరంగా ఉండేవాడిని. వారితో నేను పెద్దగా మాట్లాడింది కూడా లేదు. వారికి నాపై నాకు వారిపై ప్రేమ ఉన్నా కూడా ఎప్పుడు చూపించాల్సిన అవకాశం కానీ చూపించే సందర్భం కానీ రాలేదు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల పాటు వారితో మాట్లాడకుండా చూడకుండా ఉండటంతో ఒక్కసారిగా ఆ ఆవేశం ఆక్రోశం మొత్తం దుఃఖమంతా బయటకు వచ్చి వారిని మనస్ఫూర్తిగా క్షమించండి అని అడగాలి అనిపించింది. అందుకే మొన్న ఒకసారి ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశాను. ఇప్పుడు మీ ముందు కోట్లాది మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ముందు మా అమ్మకి నాన్నకి నేను చేసిన తప్పులకు కానీ నేను అనుకున్న మాటలకు కానీ క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా నాగార్జున కూడా కళ్యాణ్ మాటలకి కరిగిపోయి, నువ్వు ఏదైతే సాధించావో అదే వారికి అతిపెద్ద గౌరవం. ఆర్మీలో జాయిన్ అయ్యావు, వారిని సగర్వంగా తలెత్తి చూసుకునేలా చేశావు. అంతకంటే మరొకటి ఉండదు కళ్యాణ్. మీ తల్లిదండ్రులకి ఆ ప్రేమ చాలు, ఆ ఆప్యాయత చాలు అంటూ చెప్పడం జరిగింది. మొత్తంగా కళ్యాణ్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.